Yes, welcome back. నేడు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ఎస్సీ వర్గీకరణ నివేదిక రానుంది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఇప్పటికే నివేదిక సిద్ధమైంది. షమీం అఖ్తర్ ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అందివ్వనుంది. ఇప్పటికే కుల గణన సర్వే నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ సమర్పించింది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కుల గణన సర్వేపై కేబినెట్ చర్చించనుంది. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో కుల గణన సర్వేపై చర్చ జరగనుంది. కుల గణన సర్వేకు సభ ఆమోదం తెలపనుంది. మా ప్రియతమ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్ తో, వారి యొక్క ఆలోచన విధానంతో మా ప్రభుత్వం బీసీ కులగణన సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 4th ఫిబ్రవరికి మా కేబినెట్ తీర్మానం చేసి, ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేసి, మరి ఈ రోజు మా కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈ రోజు వారు సమర్పించడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇదొక గొప్ప ఎక్సర్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ లో 4 ఫిబ్రవరి 2024లో కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. 16 ఫిబ్రవరి 2024లో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణలో జనాభాలో మరి 96% ఈ సర్వే జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. 3,54,00,000 మంది సర్వే చేయడం జరిగింది. సో మరి కుల గణన సర్వే సభకు ఆమోదం తెలిపింది. మరి రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఈ కుల గణన సర్వేపై చర్చ కూడా జరుగుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ లో. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రీనా. ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి నివేదిక క్యాబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారో, ఇప్పటికే క్యాబినెట్ ఏదైతే సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, దీనికి సంబంధించి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆయా రాష్ట్రాలకు ఈ యొక్క అధికారాలను అప్పగిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం గత అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై కూడా ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ షమీం అఖ్తర్ ఆయన ఏకసభ్య సభ్యుడిగా ఉన్నటువంటి ఈ యొక్క కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు పర్యటనలు కూడా చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఈ వర్గీకరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పలువురు మేధావులు, విద్యావంతులు, అదేవిధంగా ఆయా కులాలకు సంబంధించినటువంటి వారి అభిప్రాయాలు కూడా క్రోడీకరించి ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలోని మంత్రుల బృందం ఏదైతే ఉందో, ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి ఒక నివేదికను అందించనున్నారు. ఈ నివేదికను అందించిన తర్వాత ఈ నివేదిక కేబినెట్ సబ్ కమిటీ కూడా ఆమోదించి రేపు దీన్ని కేబినెట్కు రెఫర్ చేయనున్నారు. కేబినెట్ రేపు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం కూడా జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశంలో ఈ ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ ఆమోదించి దాన్ని అసెంబ్లీలో పెట్టి కూడా దాన్ని ఆమోదించనున్నారు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నుంచి మనకు సమాచారం అంతా ఉంది. ఇది కాకుండా నిన్న మనం చూసాము, ఇప్పటికే కుల గణనకు సంబంధించి కూడా రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ ఇప్పటికే అందించడం జరిగింది. ఇప్పటికే కుల గణనకు సంబంధించి 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 96.9% మంది కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొన్నారని చెప్పి కూడా ఇప్పటికీ ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయా సామాజిక వర్గాల ఆర్థిక, కుల, అదేవిధంగా విద్యా, ఉపాధి ఏదైతే అంశాలు ఉంటాయో ఈ అంశాల వారీగా గణన పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కూడా నిన్న మధ్యాహ్నం కేబినెట్ సబ్ కమిటీకి అందించడం జరిగింది. ఏ కులాల వారు ఎంత శాతం ఉన్నారు, అదేవిధంగా వారి యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, విద్యా, ఉపాధి అవకాశాలు ఎట్లా ఉన్నాయి, రాజకీయాల్లో వాళ్ళ ప్రాధాన్యత ఎంత ఉంది అనే దానిపై కూలంకషంగా కూడా ఒక రిపోర్ట్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ 2 రిపోర్ట్లు, ఇటు కులగణన రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఎస్సీ
వర్గీకరణ సంబంధించి రిపోర్ట్ కావచ్చు. ఈ 2 రిపోర్ట్లు కూడా రేపు ఉదయం 10 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ 2 ఏదైతే నివేదికలు ఉన్నాయో వీటిని క్యాబినెట్ పరిశీలించి చర్చించి ఆమోదించే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు ఇమీడియట్గా 11 గంటలకే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రేపు ఉదయం క్యాబినెట్ అనంతరం క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో కూడా పెట్టి ఈ రెండింటిని కూడా ఆమోదించే అవకాశం కనిపిస్తూ ఉంది. చూసాము మనం గత ఫిబ్రవరి 4వ తేదీన ఏదైతే ప్రభుత్వం చెప్పిందో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాము, కులగణన పూర్తి చేస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన ప్రకారం రేపు 4వ తేదీ సరిగ్గా సంవత్సరం లోపే మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉపయోగపడతాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. గతంలో ఎన్నికల హామీల్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా రాహుల్ గాంధీ ఇక్కడ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ప్రకటించడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో ఆ మాట ప్రకారమే మేము ఈ గణన పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. బీసీలకు రిజర్వేషన్లు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఏ పార్టీలు అడ్డుకున్నా కూడా అమలు చేసి తీరుతామని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించి నివేదిక అందించిన తర్వాత ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి రెఫర్ చేస్తూ ఉంది. రెఫర్ చేసిన తర్వాత రేపు క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో కూడా పెట్టి ఆమోదించే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.